పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తా తమిళనాడులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల చెదురుమదురు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయన్నారు. వచ్చే 7 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాల కదలిక వేగంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు లేదని చెబుతున్నారు. ఆ పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్ర దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు ఆ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన నేపథ్యంలో రానున్నటువంటి 3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎన్ని రోజులు వర్షాలు ఏ జిల్లాల్లో కురుస్తాయి అనేది ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. ఏం సార్, అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లా, అదేవిధంగా రాయలసీమ, ఈ 3 ప్రాంతాలకు సంబంధించి వర్షాలు ఎక్కడ కురిసే అవకాశం ఉంది, ఎన్ని రోజులు పడే అవకాశం ఉంది? దీనికి ముందుగా ఉన్న వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. ముఖ్యంగా నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది. ఈరోజు ఆ ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది మరియు రాష్ట్రంలో ఉన్న కన్వెక్టివ్ కండిషన్స్ లేదా సంవహన వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా నిర్దిష్టంగా నిశితంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 2 రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 3వ రోజున పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు కూడా కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు కొన్ని ప్రాంతాలలో, చివరి రోజైన 7వ రోజున 1-2 ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉన్నది. మరియు రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉండటంతో పాటు ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంకా అతి ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలైన కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో ఉండే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశంతో పాటు మిగిలిన రాయలసీమ జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటలు ఉండే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం వల్ల ఈ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు నైరుతి ఋతుపవనాల విస్తరణ ఎట్లా ఉంది? ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా విస్తరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం? ఇంతవరకు ఉన్న విస్తృతి ప్రకారం నైరుతి ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కామెరూన్ మరియు దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నది. రాబోయే కొన్ని రోజులు దాని గమనాన్ని కొనసాగిస్తూ పురోగమిస్తూ కేరళ తీరాన్ని 4-5 రోజుల్లో చేరుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఈ వర్షాల వల్ల పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికి వేసవి తాపం తీరినట్లయినా చల్లబడుతుందా వాతావరణం, లేకపోతే మళ్ళీ ఎండలు వడగాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది? రాబోయే వారం రోజుల్లో 5 రోజులు ముఖ్యంగా చెప్పాలంటే గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేదు. ఇంకా చెప్పాలంటే గడిచిన 24 గంటల్లో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దిగువగానే ఉన్నాయి. కాబట్టి ఈ 5 రోజుల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు పెద్దగా మార్పేమీ లేనందువల్ల పెద్దగా ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బంది పడే అవకాశం కనిపించటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కోస్తా తీరం వెంబడి, కోస్తా తీరం ఆవల,
35 నుంచి 45 కిలోమీటర్ల, గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచుతూ స్క్వాలీ కండిషన్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉండే అవకాశం ఉన్నందువల్ల కోస్తా తీరం వెంబడి వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు హెచ్చరించడం జరిగింది. ఓవరాల్గా చూస్తే అటు రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో మొత్తం కొన్ని జిల్లాలకు సంబంధించి చెదురుమదురు వర్షాలతో పాటుగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 7 రోజులు కూడా ఈ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.